సో అట్లా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీ పేరును ప్రకటిస్తూ కేసీఆర్ మీద తండ్రి మీద దుమ్మెత్తిపోసింది. కేసీఆర్ మనిషి కాదు, మారిన మనిషి, మరమనిషి అన్నది. ఒకప్పటి కేసీఆర్ కాదు, ఒకప్పటి మనిషి కాదు, ఆయన మారిన మనిషి, మరమనిషి, తోడేళ్ళ ఏంది ఇంకెవరు గుంటనక్కల చేతిలో బందీ అయిపోయి ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఎక్కడికి కూడా ఆయన ఏ సమస్య జనానికి వచ్చినా కూడా బయటికి రాడు అని చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఒక పొలిటికల్ స్ట్రాటజీ, ఆమె తన వ్యూహాన్ని అక్కడ అమలు చేసినట్టుగా కనబడతా ఉన్నది. సో కేసీఆర్ మీద మాట్లాడింది కాబట్టి ఆ లైన్స్ మాత్రమే అన్ని పేపర్స్లో హైలైట్ అవుతున్నాయి. జనాల్లో కూడా అదే చర్చ జరుగుతున్నది. అల్టిమేట్గా ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల ఆలోచన ఏంటి? ఏదైనా సరే, నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఆర్ ఏదైనా కావచ్చు, ప్రజల్లో నా చుట్టే చర్చ జరగాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో భాగంగా వచ్చినటువంటి మాటల కింద కనిపిస్తున్నాయి. మొన్నటిదాకా కేసీఆర్ని చాలా గొప్పగా పొగిడే ప్రయత్నం చేసింది. కేసీఆర్ మంచోడే కానీ మిగతా వాళ్ళంతా దొంగలు లంగలు అనే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కేసీఆర్ని కూడా కార్నర్ చేస్తూ ముందుకెళ్తున్నది. పర్టికులర్గా నిన్నటి సమావేశంలో, నిన్నటి మీటింగ్లో ఆమె కేసీఆర్ని పర్టికులర్గా కొన్ని పదాలతో, కొన్ని మాటలతో చాలా స్ట్రాంగ్గా విమర్శించే ప్రయత్నం చేసింది. సో ఖచ్చితంగా అది కేసీఆర్ కూడా కొంత ఇబ్బంది అనిపించి ఉండొచ్చు, డౌట్ ఏం లేదు. అది